నేను ఫస్ట్ ప్రభువా నేను పెళ్లి చేసుకోవాలన్నా వద్దా మాట్లాడు. అప్పుడు 18 అధ్యాయంలో ప్రావర్బ్స్లో భార్య దొరికిన వానికి మేలు దొరికాను అయిపోయి ఆన్సర్ వచ్చిందిగా. రైట్. తర్వాత రెండవది, ప్రభువా ఈమె నీ చిత్తమా చెప్పు నాకు అని అంటే మరుసటి రోజు అడిగితే గృహమును విత్తరమును సుబుద్ధి గల భార్యయు యెహోవా దానము. నీ చిత్తమా రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, వాళ్ళ నాయన రబ్బు నమ్మలే, ఆయన ఆర్డెంట్ మెంబర్ ఆఫ్ వెంకటేశ్వర, వన్ ఆఫ్ ది ట్రస్టీ మెంబర్ అక్కడ తిరుపతిలో వెంకటనారాయణ అని మా మామగారు. మరి అటువంటిప్పుడు ఆయన ఎట్లా నమ్ముకుంటాడంటే రాజుల హృదయం నీటి కాలువలుగా మారుస్తా. ఇట్లా దేవుడు మాట్లాడు. ఇంకా హెబ్రోన్లో చాలా జరిగింది కదా తతంగం అంతా. ఇంకా కొంచెం ప్రీ హిస్టరీస్ కొన్ని ఉన్నాయి, అవన్నీ ఎప్పుడూ చెప్తాను. తర్వాత దేవుడు నేను వచ్చేసాను. ఆ సేవకురాలు ఆమెతో చెప్పింది, నువ్వు సేవకుని పెళ్లి చేసుకుని, నేను దేవుని సేవకుని చేసుకోవాలని ఉండదు, నాకు కూడా పిలిపించినాడు దేవుడు. నువ్వు డాక్టర్ అయితే వాళ్ళ ఎవరైతే నాకేంటి, చదువు రాకపోయినా పెళ్లి చేసుకుంటా నేను అని నా భార్య. అందుకే దేవుడు జమ్ముని నాకు ఇచ్చినాడు. నేనే ఆమె కంటే ఇంకా అపవిత్రుణ్ణి, అంటే లోకరీతిగా భక్తి కలిగింది. శక్తి విషయం అంటే నాది వేరే, ఆత్మీయ శక్తి వేరే, భక్తి వేరే. అదే నేను ఇప్పుడు నా సబ్జెక్ట్ అదే. అందరూ మాస్టర్సే బైబిల్లో. కానీ శక్తి దగ్గరికి వచ్చేటప్పుడు పోతాం. శత్రువుని ప్రేమించు అంటాం, ఏడ ప్రేమిస్తాం మనమా? వాళ్ళు భక్తిలో మాత్రం నంబర్ వన్స్, వాళ్ళందరూ ఇంటి వాళ్ళు. నాకు ఆ భక్తి కొంచెం డౌనే, కానీ దేవుడు ఆయా అనుభవాలు కూడా తీసుకెళ్ళాడే అనుకోండి. ఐ హ్యావ్ గాట్ మై ఓన్ వీక్నెసెస్, ఐ హ్యావ్ గాట్ మై ఓన్ షార్ట్ కమింగ్స్, ఐ హ్యావ్ గాట్ మై ఓన్ ఫెయిల్యూర్స్ అండ్ ఫాలింగ్స్, అవన్నీ ఉన్నాయి. కానీ వీటన్నిటి ద్వారా దేవుడు మంచి పాఠాలు నాకు నేర్పించాడు. ఆ తర్వాత దైవ చిత్తమైంది, పెళ్ళి హెబ్రోన్లోనే చేశారు. బాక్సింగ్ గారే చేశారు. ఆ పెళ్ళిలో పెద్ద, నేను మళ్ళీ ఆ ఎపిసోడ్ మళ్ళీ చెప్తా అంట, A to Z వరకు చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. అట్లా చేసుకున్నాము. చేసుకున్న తర్వాత నాకు ఇప్పుడు ఈసీఎల్ నా ఆధీనంలో ఉంది. ఈసీఎల్లో ఉన్నప్పుడు పెళ్లి జరిగింది. BHAలో నా ఆధీనమే, సంగారెడ్డి నా ఆధీనమే, అభిషేకము ఉన్నాడు, ఇంకొక ఆయన క్యాలేబ్ అని కూడా ఉన్నాడు. వీళ్ళంతా నాకు అసిస్టెంట్స్ అని. కానీ మంచోళ్ళు. నాకు అభిషేకం బస్ అంతే అభిషేకమే, ఇంకెవరు లేదు అసలు. ఆయన పెళ్ళికి నేనే కారకుడిని, ఆడ సేవకుడు కాలేబు గారి పెళ్ళికి నేనే సేవకుడిని. అట్లా బోళ్ళు మంది పెళ్ళిళ్ళు నేనే దేవుడు సాధనంగా వాడుకున్నాడు. పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత నాకు పిల్లలు కావాలని ఎన్నడూ నేను ప్రార్థన చేయలేదు. నాకు 38 ఏళ్ళు అప్పుడు పెళ్ళి, 87లో నాకు పెళ్ళి అయింది. అర్థమైంది కదా, 37 సంవత్సరాలు అయిపోయింది. మా ఇద్దరికి డిఫరెన్స్ కూడా చాలా ఉంది. అయినా కూడా దేవుని చిత్తం అనుకొని పెళ్లి చేసుకున్నాం. మేము పిల్లల కోసం ప్రార్థన చేయలేదు. దేవుడు మాకు సంవత్సరానికి ఒకరు ఇద్దరు ఇచ్చినాడు. మా ఊరికి పెళ్ళి అవుతుంది నేను అనుకోలేదు. 26 ఏళ్ళకే 26, 28కో వానికి పెళ్ళి మా పెద్దోనికి. కానీ ఇద్దరు కూడా జెమ్స్. దేవుని చిత్తమైంది. 2 పిల్లలు మనవాళ్ళు ఇచ్చాడు, మంచి కోడలు ఇచ్చినాడు. వాడు చనిపోయాడు. నా కొడుకు ఇప్పుడు ఉన్నాడు, ఆషేర్ ఆండ్రూ. దేవుడి దయ వలన కావలసిన చదువుకున్నాడు, అన్నిట్లోనే గోల్డ్ మెడల్స్ కొట్టాడు. రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా అయ్యి మాంట్రియాల్కి వెళ్ళి కెనడాలో రిప్రజెంట్ చేశాడు డెలిగేట్గా. ప్రభు సేవకు రమ్మన్నాను, వచ్చేసాడు. ఇది జరిగింది. ఇది మా వివాహ విషయం. రైట్ అంకుల్, రైట్, షూర్, వెరీ ట్రూ అంకుల్. దేవుడు మిమ్మల్ని కాదు, మీ కుటుంబాన్ని, ఆంటీ అలాగే ఆశరన్న ఎంతో ఘనంగా గొప్పగా ఆయన మహిమ కొరకు వాడుకుంటూ ఉన్నారు. ఇంకా మీ పరిచర్య మనం ఇంకా 38 years దగ్గర ఆగిపోయాము. ఇంకా దెర్ ఇస్ అ లాంగ్ థింగ్ దట్, చాలా సంవత్సరాల పరిచర్య అనుభవాలు, దేవుడు మీకు నేర్పిస్తున్న పాఠాలు, మీరు మీ యొక్క పరిచర్య ద్వారా అనేకులు మేలు పొందుతూ ఉన్నారు. సో ఇవన్నీ మనం మాట్లాడాలి. దేవుడి చిత్తం అయితే విల్ హ్యావ్ అనదర్ సెషన్. బట్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ఇట్స్ ఎ బ్లెస్సింగ్, ఇట్స్ అన్ ఆనర్. ఎన్నో విషయాలను పంచుతూ మమ్మల్ని ప్రోత్సహించినందుకు వి రియలీ ప్రైజ్ గాడ్ అండ్ వి ప్రే దట్ గాడ్ మే కంటిన్యూ టు బ్లెస్ ఇన్ ద డేస్ టు కమ్.
మీరు దయచేసి నా కొరకు ప్రార్థన చేయాల్సిన 3 రిక్వెస్ట్లు ఉన్నాయి. అంకుల్. మై ఎండింగ్ షుడ్ బి బెటర్, నాట్ మై బిగినింగ్. ఐ మస్ట్ బీ ఇన్ ద సెంటర్ ఆఫ్ గాడ్స్ విల్. థర్డ్ థింగ్, I must lead a life acceptable that is holy. I am not holy. So God must make me holy, ending better, to be in the center of God's will. These are the 3 requests. I don't want anything else. I thought that I will live only for 50 years. అంకుల్. Enough. Kani, God has brought me to 75 completed, 76 running. God willing, within a few months, 76 also will be completed. అంకుల్. తీసుకొచ్చాడు. నా ఉద్దేశం ఏంటంటే దేవుని 29 యాక్సిడెంట్స్ ఇన్ మై లైఫ్, బట్ స్టిల్ గాడ్ హ్యాస్ కెప్ట్ మీ అలైవ్. సో ప్లీజ్ ప్రే ఫర్ మీ. మేము ఎవరు వినేటువంటి వాళ్ళందరూ కూడా నా కోసం ప్రార్థన చేయండి. నా ఆశ ఒకటే ఏంటంటే నా ఎండింగ్ బెటర్ ఉండాలి. మై ఐస్ షుడ్ నాట్ బి ఆఫ్టర్ ఆల్ దీస్ అర్త్లీ థింగ్స్. అట్లా ఎట్లా మేము మందిరాలు కడతా వచ్చాము, ఎట్లా దేవుడు సాయం చేస్తూ వచ్చాడు, ఈ పెళ్లిలో మొత్తం ఎపిసోడ్ ఎట్లుందో అట్లా ఒక మందిరం యొక్క సమస్యను ఎట్లా పరిష్కారం చేస్తూ వచ్చాడు, అవన్నీ మనం డీటెయిల్స్ తీసుకుంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎపిసోడ్ ఉంటుంది. అంకుల్. షూర్ అంకుల్. ఇది ఉంది, నా కొరకు ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అంకుల్, ఇట్స్ ఎ ప్రివిలేజ్ అంకుల్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో దేవుడు ఇంకా మిమ్మల్ని ఘనంగా వాడుకోవాలి, మీ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడాలి, ప్రోత్సహించబడాలి, అదే మా ప్రార్థన. అలాగే అంకుల్ విల్ క్లోజ్ దిస్. దేవుడి చిత్తం అయితే రాబో రోజుల్లో విల్ డూ 1 more. సో బట్ ఈ రోజుకి సమయాన్ని బట్టి విల్ కంక్లూడ్. సో దయచేసి ప్రార్థన చేసి బెండిక్షన్ ఇస్తే విల్ కంక్లూడ్ అంకుల్. ప్రియమైన తండ్రి, జయాన్ సాంగ్స్ ఈ యొక్క ఛానల్ ద్వారా నా సాక్ష్యం ఇచ్చుటకు మానవ హద్దుబాట్లతో ఇచ్చిన తరుణమును బట్టి స్తోత్రాలు. ఎక్కడైనా నేను మహిమను నేను దొంగిలించి ఉంటే దయచేసి క్షమించు, నాకు చూపించు, సరి చేసుకుంటూ సహాయం చేయి. నేను పాత్రుని కాను, నీ దాసుడు అనిపించుకోవటానికి నేర్పిస్తూ వస్తున్నావు. నీకు వందనాలు తండ్రి. ఈ చిన్న సాక్ష్యంను దీవించండి. ఎందుకనగా ఎవ్వరూ కూడా స్వనీతి చేత పాపాలకు పరిహారము పొందలేరు, ఫలితం మరణం. అందుకని దేవుడే ప్రేమించాడు. ఆ దేవుడు యేసుప్రభువు ఒక్కడే. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం, ఆయనే పాపులు ప్రేమించినోడు. ఆయన రక్తమే ప్రతి పాపం నుండి కడిగి శుద్ధీకరిస్తుంది. ఇది ఉచితం, ఇది కృపచేత, ఇది పుణ్యానికి, ఇది దానం, మామూలు కలిగింది కాదు అనేటువంటి గ్రహింపును వినువారు గ్రహించినట్లుగా, ఆత్మీయంగా ఎదుగునట్లుగా, అనేక మందికి మేము సాక్షులుగా ఉన్నట్లుగా చేసి ఈ యొక్క తండ్రి ఛానల్ను మీరు ఆశీర్వదించి, నీ దాసుడు మనోరంజన గారు పరిచయ ద్వారా అనేక మంది మేలు పొందినట్లు, నీకు మహిమ కలుగునట్లు, ప్రజలు క్షేమాభివృద్ధి పొందినట్లుగా మీరు చేయమని నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ కుటుంబాన్ని ఆశీర్వదించు, అనేక మందికి దీవెనకరంగా వాడుకొనమని ఈ దీనపరిచయం మీ చేతులకి అప్పగించుకుంటూ యేసునామమున స్తోత్రములతో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సకల పరిశుద్ధులకును, ప్రత్యేకంగా ఈ ఛానల్తోనూ మరి ముఖ్యంగా వినువారందరితో ఉండి తన సంకల్పమును నెరవేర్చుకొనుగాక. ఆమేన్. ఆమేన్.